కలియుగంలో భద్ర మహర్షి రిషికి దర్శనమిచ్చేందుకు నారాయణమూర్తిగా భద్రాద్రి జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చారు. 380 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం గిరిజన వృద్ధ మహిళ అయిన దమ్మక్కకు రామయ్య కలలో కనిపించి నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. దీంతో రామయ్య పరమ భక్తురాలైన సమ్మక్క భద్రగిరి కొండపైకి వచ్చి ఆ శ్రీరామచంద్రుడి మూర్తిని దర్శనం చేసుకున్నారు. ఈ ప్రాంత పరిగణాలకు అప్పుడు తహసీల్దార్గా ఉన్న శ్రీరామచంద్రమూర్తికి పరను భక్తుడైన కంచర్ల గోపన్నకు ఈ విషయాన్ని ఆమె తెలిపారు. రాముల వారిని చూసిన గోపన్న 6 లక్షల వెండి నాణేల ప్రభుత్వ నిధులతో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. శ్రీరాముడి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయగా ఆ లేఖ ప్రభుత్వానికి అందకపోవడంతో అందుకు శిక్షగా కంచర్ల గోపన్నను చెరసాలలో బంధించారు. ఆ విషయం తెలిసిన రామయ్య తన భక్తులు చెరసాలలో పడుతున్న బాధను చూడలేక రాముజీ లక్ష్మోజీ రూపంలో వచ్చి ప్రభుత్వానికి 6 లక్షల బంగారు నాణేలను చెల్లించారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక భద్రాచలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రంలో రాముడి వనవాసంలోని చివరి 2 ఏళ్లు ఉన్నారు. ఆ ప్రాంతం క్రమేణా పంచవటిగా మారిందని అర్చకులు వివరించారు. ఈ ఆలయం పక్కనే స్వామివారి కుటీరము, సీతారామచంద్రులు లేడీ పాదముద్రికలు, సీతమ్మ గీత దాటి రావద్దని లక్ష్మణుడు గీసిన రేఖ, అదేవిధంగా రావణాసుడు మహర్షి అవతారంలో వచ్చి సీతమ్మవారిని భిక్షాందేవికి అనే నమూనాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అక్కడకు కొద్ది దూరంలో శ్రీతి చంద్రవారు నారస విశేష వస్త్రములను రాళ్లపై ఆరవేసిన నమూనాలు కూడా అక్కడ ఉండడం విశేషం. ఇక్కడ వామన గుంటలు, పసుపు కుంకుమరాళ్ళు, స్వామివారు కూర్చున్న పీఠము ఆనవాళ్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి.
వనవాసంలో భాగంగా పర్ణశాల నుంచి భద్రాచల ప్రాంతానికి వెళ్లిన సీతమ్మ వారికి ఆ ప్రదేశం ఎంతగానో నచ్చుతుంది. ఆ ప్రదేశం తమకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించడంతో ఆ ప్రాంతం భద్రమహర్షిగా మారుతుందని సీతమ్మకు రాముడు చెప్పడం ద్వారానే భద్రాచలం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఇక అలాగే అక్కడకు మరికొద్ది దూరంలో శ్రీరామగిరి క్షేత్రంలో సీతమ్మవారిని రావణాసుడు తీసుకెళ్తున్న సమయంలో జటాయు పక్షి అడ్డుపడింది. అప్పుడు రావణాసుడు ఆ జటాయు పక్షిపై కత్తితో దాడి చేయగా జటాయు ఒక్క రెక్క తెగి ఏటపాక ప్రదేశంలో రెండవది శ్రీరామగిరిలో పడుతుంది. ఇది చూసిన స్వామివారు జటాయు పక్షిని లే ఆ పక్షి అని పిలవడంతో లేచి నిల్చుందంట. అయితే దానంతటా అది చనిపోయిన తర్వాత పక్షికి స్వామివారు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా పర్ణశాలకు అనేక విశిష్టతలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి పర్ణశాలలో ఉన్నాము. పర్ణశాలలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయం విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ఆలయ అర్చకులు శేష కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్య గారు, ఇక్కడ పర్ణశాల అనేది ఎలా ఏర్పడింది? స్వామివారు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల గురించి వివరించండి. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్ వైరత్నదీపం ఆజానుబాహుం అరవిందదరాయదాక్షం రామం నిశాచురాశ్వరం నమామి. స్వామివారు అయోధ్య నగరం నుంచి 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా ఆఖరి 2.5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ అగస్త్య మహాముని యొక్క ఆజ్ఞ మేరకు ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడనే నివసిస్తూ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు ఆయన సందర్శించడం జరిగేది. స్వామివారు నివసిస్తున్న ప్రదేశం పంచవటి. స్వామివారు వెలవటంతో దాన్ని ఆలయంగా మార్చారు. పక్కన సీతావహరణ జరిగిన ప్రదేశం ఉంటుంది. అక్కడ పంచవటి యొక్క నమూనా స్వామివారి యొక్క పాదాలు, అమ్మవారి యొక్క పాదాలు, లేడి పాదాన్ని పూర్వం గుర్తులుగా ఏర్పాటు చేశారు భక్తుల సందర్శనార్థం. ఒక పర్లాంగ్ దూరంలో అమ్మవారు బట్లారేశ్వర కుంకుమ శూర్పణ ముక్కుజీవులు కోసిన ప్రదేశం, నారచీరలారేసుకున్న గుర్తులు, వామన గుంటలు, స్వామివారి యొక్క శేషవస్త్రము, అమ్మవారి యొక్క శేషవస్త్రము, పసుపు కుంకుమ రాళ్ళు, స్వామివారి యొక్క కూర్చున్న సింహాసనము, ఇవన్నీ ఒక పర్లాంగ్ దూరంలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పాతాలయం అనేది 69 భూకంపంలో కొంత పడిపోయింది. 74లో మళ్ళీ ఎండోమెంట్ వారు తీసుకున్న తర్వాత మళ్ళీ పెదజీర స్వామి వారి యొక్క చేతుల మీదుగా పునరాలయము పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ యొక్క పర్ణశాల క్షేత్రంలో సంవత్సరంలో జరిగే అన్ని రకాల ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ నుంచి జనవరి నెలలో వచ్చే వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు, అదేవిధంగా ఏప్రిల్లో వచ్చే నవాన్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాలు వంటివి అంగరంగ వైభవంగా చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి అనేక రకాల ప్రాంతాల నుంచి భక్తులు రావటం, స్వామివారిని సందర్శించుకోవటం, వారి యొక్క కోరికల్ని స్వామికి విన్నవించటం, అవి పూర్తి చేసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పర్ణశాల ప్రాంతంలో స్వామివారు 2.5 సంవత్సరాలు ఉంటూ ఇక్కడ కరదూష విభూషణాలనే రాక్షసులతో వైరం ఏర్పడటం జరిగింది. శూర్పణఖ వల్ల స్వామివారు ఇక్కడ 14,000 మంది రాక్షసుని సంహరించారు. ఆ యొక్క ప్రాంతం దుమ్మగూడెం అనేది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ఇప్పుడు దుమ్మగూడెంగా మార్చడం జరిగింది. ఇది స్వామివారి యొక్క విశిష్టత. ఇక్కడ అంటే అసలు స్వామివారు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి మళ్ళీ అనంతరం ఎక్కడికి వెళ్ళారు, ఆ మధ్యలో జరిగినటువంటి విశిష్టత ఏం జరిగిందని అంటారు? స్వామివారు అయోధ్య నగరం నుంచి 14 ఏళ్ల వనవాసంలో భాగంగా అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తూ అగస్త్య మహాముని ఆజ్ఞ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉంటూనే భద్రాచల ప్రాంగణానికి విహారయాత్ర కింద వెళ్ళడం జరిగింది. అక్కడ సీతామ్మవారు అలసిపోయి ఒక ప్రదేశంలో కూర్చుంటారు. ఆ కూర్చున్న ప్రదేశం వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపిస్తుంది. ఆ ప్రదేశాన్ని అలా వదిలేయకుండా ఉండాలి స్వామి అని
సీతామ్మవారు స్వామివారికి చెప్పడంతో మరుసటి యొక్క జన్మలో దాన్ని ఆ ప్రదేశాన్ని భద్ర మహర్షిగా మేరు పర్వతరాజుల కుమారుడుగా భద్ర మహర్షిగా జన్మించడం జరుగుతుంది. ఆ జన్మించిన యొక్క భక్తుడు స్వామివారి యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భక్తుడయి నారద మునీంద్రుల వారి ద్వారా తారక మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది స్వామివారి యొక్క తపస్సు చేయటం మొదలు పెడతాడు. ఆ తపస్సు యొక్క శక్తికి వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి శంకు చక్రాలు తారుమారై వారి దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు ఆ భద్ర మహర్షి స్వామివారిని త్రేతాయుగంలో ఉన్న రామావతారాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటారు. అలా అడగంతోనే శ్రీ వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తి కింద వచ్చారు కాబట్టి శంకు చక్రాలు ధనుర్బాణం కింద విష్ణుమూర్తి కింద వచ్చిన శంకు చక్రాలు ధనస్సు బాణము పక్కన సీతామ్మవారిని తొడ మీద కూర్చోబెట్టి పక్కన లక్ష్మణ స్వామితో శిరస్సు మీద పాదాలు పెట్టి హృదయ భాగంలో కొలువందని భద్రాచల క్షేత్రంలో వరంగా కోరుకుంటారు. ఆ విధంగా భద్రాచల ప్రాంగణం అక్కడ స్వామివారు వెలవటం జరిగింది కలియుగంలో. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో శ్రీరామగిరి అనే ఒక క్షేత్రం ఉంది. అక్కడ కూడా స్వామివారు ఈ సీతాపహరణ జరుగుతున్న యొక్క ప్రదేశం సీతామ్మవారిని రావణాసుడు తీసుకెళ్తూ ఉండంగా జటాయు అనే పక్షి అడ్డగిస్తుంది. అలా అడ్డగించిన యొక్క పక్షితో యుద్ధం చేసి ఆ యొక్క రెక్కని సంహరించడం జరుగుతుంది రావణాసుడు. అలా సంహరించబడిన యొక్క రెక్క భద్రాచలం నుంచి 2 కిలోమీటర్ల దూరం ఎటపాక అనే ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక రెక్క అక్కడ పడుతుంది. మరొక రెక్క 42 కిలోమీటర్లు ఉన్న శ్రీరామగిరి అనే ప్రాంతంలో పడుతుంది. అలా చూసిన స్వామివారు లే పక్షి అని చెప్పనేసి స్వామివారిని తన్ని అంటాడు. అప్పుడు పక్షి లెగుస్తుంది. తదనంతరం చనిపోయిన యొక్క పక్షికి దాన సంస్కారాలు శ్రీరామగిరిలో స్వామివారు చేయటం జరుగుతూ ఉంటుంది.